అపోస్తలుడు పౌలు గారు ధర్మశాస్త్ర బోధకుడు. అలాగే మనలో కూడా హిందూ మతం ఎంతో భక్తులు వండి, ఎంతో ఇదైన వాళ్ళు వండి, ఎంతో పవిత్రులు వండి అని చెప్తూ ఉంటారు చాలామంది. మనం కూడా నోరు అలగించి వింటూ ఉంటాం. అలాగండి అలాగండి అలాగండి, నేనండి మరి కాశీ వెళ్ళానండి, నేనండి మక్కా వెళ్ళానండి, ఇలా కూడా చెప్తూ ఉంటే మనం నోరు అగిలించి వింటూ ఉంటాం. రెండోదిగా వాళ్ళకి భయపడుతూ ఉంటాం. అయితే అపోస్తలుడు పౌలు గారు ధర్మశాస్త్ర బోధకుడికి అతను తీసుకున్న నిర్ణయం ఏమిటంటే, నా మతమే గొప్పది, నా కులమే గొప్పది, నా జాతే గొప్పది. దానికి ఆయన ఒక ఆలోచన చేశాడు. చూద్దామని అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదరించుటయు హత్య చేయుటయు తనకు ప్రాణాధారమైనట్టు ఇది మొదలుపెట్టాడు. ఇండి పెద్ద ఆయన అంతకుముందు ధర్మశాస్త్రం బోధించాడు, చాలా బాగుంది. ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన తర్వాత కొంతమంది మరి ఆటోమేటిక్గా విడుదల పొందారు కాబట్టి నికోదేము, సిమోను గారు, జబదయి గారు, ఈ అమాయమీలు విడుదల పొందారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని వదిలి యేసుని వెంబడించడం ప్రారంభించారు. ఆచారాలు వదిలేశారు. కేవలము యేసుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. 2 పండుగలు చేస్తున్నారు, ధర్మశాస్త్ర పండుగలు చేయట్లేదు. ఒకటి క్రిస్మస్, అనగా దేవుడు పుట్టాడు. మన క్రైస్తవులో చాలామంది ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఇందులో పుట్టాడు చేతస్థంగా మాట్లాడతారు. అది మీ మైండ్కి రానివ్వకండి. ఆయన పుట్టాడు. పుట్టినప్పుడు ఎందుకు ఇంత గొప్ప మర్మంగా ఉంది? క్రైస్తవులకు ఒక్కరికే తెలియటం ఏంటి? ప్రపంచానికి అంతగా తెలియలేగా దేవుడు పుట్టినట్లు. ఆయన ముందే చెప్పాడు. యెషయా 53వ అధ్యాయము 1వ వచనం. నేను తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవనికి బయలుపరచబడెను. లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట ఆయన వస్తాడు. సర్వలోకానికి మరుగై ఉంటాడు. ఆయన వచ్చిన పని ఏంటంటే, ఆయన సిలువను పొందడానికి వచ్చాడు. ఆ పని విషయంలో ఆయన కృతకృత్యుడై ముందుకు సాగుతూ ఉంటాడు. అద్భుతాలు, మోషేలాగా సూచక్రియలు, మహత్కార్యాలు ఆయన చేయడానికి రాలేదు. అయితే స్వస్థకార్యాలు జరిగాయి కదండి. మరి యేసు ప్రభుతో మాట్లాడినా, యేసు చూసినా, అలా చెయ్యెత్తినా చాలా స్వస్థలు జరిగినాయి కదండి. మరి ఆయన సూచక్రియలు చేయలేదంటారా? ఆయన సూచక్రియలు చేయలేదు. ఆయన ఖచ్చితంగా చెప్పాడు, నేను సూచక్రియలు చేయడానికి రాలేదు. మరి ఎందుకు అలా జరిగినాయి? ద పవర్ అండ్ పవర్, ఆయనలో పవర్ ఉంది. అందుకే శిష్యులు చెప్పాడు, నేను పవర్ ఇస్తున్నాను, మీరు వెళ్ళండి, ఆయన దగ్గర పవర్ ఉంది. అంచేత మనం ఒక సంపెంగ పువ్వు పట్టుకొచ్చి ఇక్కడ పెడతాం, అదే కనపడదు సంపెంగ పువ్వు, కానీ వాసన వస్తుంది. గులాబీ పువ్వు తీసుకొచ్చి ఇక్కడ పెడతాం, వాసన ఇదు. అలాగే దేవుడు తన లోకంలోకి వచ్చినప్పుడు వాసన వేస్తున్నాడు. ఆయన శక్తి అందరినీ స్వస్థపరుస్తుంది. ఆయన శక్తి అనేక మందికి మహిమ రూపంగా మార్చేస్తుంది. అంచేత ఆయన అంతటా ఆయన ఆ కార్యక్రమాలు చేయట్లేదు, సూచికలు చేయడం కోసం ఆయన రాలేదు. అంచేత ఈ దేవుడు మరుగై ఉన్నాడు. యేసు ప్రభు ఎవరు అని అడిగితే యెహోవా. అవుతారు మీరు అక్కడ? యెహోవే మనిషిగా పుట్టాడు. మనిషిగా పుట్టి ఇశ్రాయేల్ మధ్యన ఆయన ఉండాలి, ఇశ్రాయేల్ మధ్యన లేడు ఆయన.
అంచేత ఇప్పుడు ఇజ్రాయెల్కి చాలా హడావుడిగా ఉంది. సరే, యేసు ప్రభు మరి అపోస్తలుడైన పౌలు గారిని మరి విడుదలిచ్చాడు. విడుదలిచ్చిన తర్వాత వారి చుట్టాలు, వారి బంధువులు, వాళ్ళ కులస్తులు అందరూ అన్నారు, నీవు ఆ మతంలోకి ఎందుకు వెళ్ళావు, నీవు ఆ మార్గంలోకి ఎందుకు వెళ్ళావు, నీకు ధర్మశాస్త్రం తెలియదా, ధర్మశాస్త్రం ఎంత గొప్పదో తెలియదా? 7వ అధ్యాయం అందించమ్మా, 7వ వచనం నుంచి. కాబట్టి ఏమందుము ధర్మశాస్త్రము పాపమాయన అట్లనరాదు. ధర్మశాస్త్రం వలననే గాని పాపమనము ఎట్టిదో నాకు తెలియకపోవును. దేవుడి శాస్త్రాలు ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారిని అడుగుతున్నారు, ధర్మశాస్త్రం తప్పు లేదు. ధర్మశాస్త్రం తప్పుందా? ధర్మశాస్త్రం తప్పు లేదు. ధర్మశాస్త్రం కూడా దేవుడు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఇజ్రాయెల్కి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే ఇజ్రాయెల్ వర్ధిల్లటం కోసం, భూమి మీద వాళ్ళకి గనులుగా ఉండటం కోసం, తండ్రి యందు భయభక్తులు కలిగి వినయ సంపదలు కలిగి ఆశ్రయించబట్టడం కోసం. మరి ధర్మశాస్త్రం తప్పన్నట్లుగా నీవు మరి ఆ మతంలోకి ఎందుకు వెళ్ళావు? అప్పుడు చెప్పాడు, ధర్మశాస్త్రం పాపాన్ని కడగదు. తప్పట్లు కొట్టండి. ధర్మశాస్త్రం ఏం చేయదండి? పాపాన్ని కడగదు. ధర్మశాస్త్రము విమోచనివ్వదు. ధర్మశాస్త్రము పరలోక రాజ్యంలో తీసుకెళ్ళదు. ధర్మశాస్త్రము ఈ లోకంలోంచి పరలోక రాజ్యంలోకి ప్రవేశింపచేయదు. ఏది తీసుకెళ్తుంది? ఎవరు తీసుకెళ్తారంటే, ఎవరి కోసమైతే దేవుడు పుట్టాడు, ఎవరి కోసమైతే దేవుడు మరణించాడు, ఎవరి కోసమైతే ఆయన తిరిగి లేచాడు, ఆయన ఆత్మస్వరూపుడుగా మారాడు, ఆయన ఎవరిని దర్శిస్తున్నాడో వాళ్ళు పరలోక రాజ్యం వెళ్తారు. ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఒప్పుకుంటలేదు. ధర్మశాస్త్రంలో తప్పు చూపించు, ధర్మశాస్త్రంలో తప్పు చూపించు. వాళ్ళలో తప్పులున్నాయి, వాళ్ళలో చాలా తప్పులున్నాయి. వాళ్ళు వ్యభిచారులు, వాళ్ళు దొంగలు, వాళ్ళు కులం తక్కువ వాళ్ళు, వాళ్ళు మతం తక్కువ అనుభవం లేని వాళ్ళు, ఆధ్యాత్మిక జీవితం లేని వాళ్ళు, వాళ్ళు పరలోక రాజ్యం వెళ్ళటం ఏంటి? ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళు మరి పరలోక రాజ్యం వెళ్ళలేకపోవడం కారణం ఏమిటి అని అపోస్తలుడైన పౌలుని వాళ్ళు ప్రశ్నించడం ప్రారంభించారు. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, అయ్యా ఇదిగో లేఖనాల్లో ఒక అద్భుత విషయం రాయబడింది. చూద్దాం, 7వ అధ్యాయం 53వ అధ్యాయం. అతడు దౌర్జన్యమునందెను బాధించబడెను. అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించి వాని ముందర గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. దానికి ఇది గుర్తని చెప్పాడు. ఆదాము గారి దగ్గర చెప్పాడు, అబ్రహాం గారి దగ్గర చెప్పాడు, యెషయా గారు చెప్పారు, వీరందరూ చెప్పారు ఆయన భూలోకంలో నరుడిగా వస్తున్నాడు, ఆయన కుమారుడుగా పుడతాడు. అయితే ఇజ్రాయెల్కి దేవుడు దర్శించలేదు కాబట్టి యేసుని నమ్మలేదు వాడు. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన లోకంలోకి వస్తాడు, వాళ్ళ యొక్క అపరాధాలు చెల్లిస్తాడు, వాళ్ళ పాపాలకు అడుగుతాడు. అంచేత యేసు ఎవరి దగ్గరికి అయితే వచ్చాడో వాళ్ళ ఆత్మనియమంతో విడిపించబడ్డారు. ఏం చేశాడు యేసయ్య? వాళ్ళ పాపాలకు అడిగాడు. ఎవరి పాపాలు? పరలోకాంచి ఎవరైతే వచ్చారో, ఎవరైతే మనిషిగా మారిపోయారో, ఎవరైతే తల్లి గర్భం నుంచి పాపిగా మారిపోయారో, ఎవరైతే లోకంలో బంధించబడ్డారో, వాళ్ళు రాజులే కావచ్చు, కాపులే కావచ్చు, బ్రాహ్మణులే కావచ్చు, కోమట్లే కావచ్చు, ఎవరంటే అవ్వచ్చు, వాళ్ళను దర్శించినప్పుడు వాళ్ళు విమోచన పొందుతున్నారు. ఇది పొందిన వాళ్ళకి తప్ప ఎవరికీ తెలియదు. అంచేతే అపోస్తలుడైన పౌలు గారు
ఇంకో మాట చెప్తాడు చూడండి, రోమియోలు 11 అధ్యాయం. అలాగైన ఎడల నేను అడిగినదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించిన. అది అని చెప్పింది. మీరు కాదన్నా, మీరు అవునన్నా, మీరు ఎన్ని బాధలు పెట్టినా, మన కులం ఎంత మంచిదైనా, మన మతం ఎంత మంచిదైనా, మన జాతి ఎంత మంచిదైనా, మనం ఎంత మంచి వాళ్ళమైనా, మనము ఎంతగా చెడిపోయినా ఆయనకు కావలసింది ఆయన పిల్లలు. వాళ్ళు ఎలా ఉన్నాయి తనకు అనవసరం, వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి తనకు అనవసరం. ఆయనకు కావాలి ఆయన పిల్లలు. ఆయన పిల్లలను ఆయన ఏం చేస్తాడు? పాపం కడుగుతాడు. పాపం కడగగానే ఆత్మజ్యోతి వెలిగించబడుతుంది, తిరిగి ఆత్మ బతుకుద్ది, మరణభూముల్లో విరిచేయబడుతుంది, మానవ లక్ష్యాలు తీసేయబడతాయి, తిరిగి పునరుద్ధాన శక్తి పరలోక మహిమను భూలోకంలో పొందుకుంటారు. చూడు యెషయా 4 అధ్యాయం 5-6 వచనాలు. సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను దాని ఉత్సవ సంగముల మీదను పగలు మేఘధూమములను రాత్రి అగ్నిజ్వాలా ప్రకాశమును యెహోవా కలుగజేయును. మహిమ అంతటి మీద ఆవరించబడి ఉండను. పగలు ఎండకు నీడగాను గాలివానకు ఆశ్రయముగాను చాటుగాను పర్ణశాల ఒకటి ఉండును. ఇప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం చెప్తున్నాడు. యేసు ప్రభు వారు భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన చేసింది స్వస్థ కార్యాలు. ఆయన ముట్టుకుంటే చాలు, ఆయన అంటుకుంటే చాలు, ఆయన మాట ఎత్తితే చాలు, యేసు నామం పలికితే చాలు, దురాత్మలు పారిపోయినాయి, అంధకార శక్తులు పారిపోయినాయి, రోగాలు పోయినాయి. ఇప్పుడు ఆయన పోయిన తర్వాత కొన్ని స్థలాలు ఏర్పాటు చేయబడతాయి. ఆ స్థలాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి మహిమను పొందుతారు, పరిశుద్ధాత్మను పొందుతారు. మక్కా వెళ్తే పరిశుద్ధాత్మను పొందుతారా, లేక కాశీ వెళ్తే పరిశుద్ధాత్మను పొందుతారా? ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మను పొందరు. ఎక్కడికి వెళ్తే పరిశుద్ధాత్మను పొందుతారంటే సంఘంలో కాలు పెట్టిన వాళ్ళు తిరిగి పరిశుద్ధాత్మను పొందుతారు, తిరిగి మహిమను పొందుతారు. వాళ్ళలో ఉన్న లోకశక్తిని కోల్పోయి వాళ్ళు ఏమంటారంటే ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడి దగ్గర ఉన్నది, వాక్యమే దేవుడై వారి మధ్య. అది ఎక్కడుంది వాక్యం అంటే సంఘంలో ఉన్నది. అంచేత సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మారు మనసు పొందుతారు, సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా మహిమను పొందుతారు, సంఘంలోకి వచ్చిన వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ పూరికులై తిరిగి పునరుద్ధాన శక్తితో దేవుని స్తుతిస్తారు. అంచేత ఎలా జరుగుతుంది ఇది? అసలు ఈ మతం ఏంటి? ఈ పరిశుద్ధాత్మ ఏంటి? ఈ పరలోక రాజ్యం ఏంటి? నీతిమంతులైన మాకు లేకుండా, యథార్థపరులైన మాకు లేకుండా, నిరీక్షాప్రదమైన వాళ్ళ మాకు లేకుండా అలాగా జనానికి వాళ్ళకి రావటం ఏంటి అనే ప్రశ్న ఇశ్రాయేలు నేటి వరకు కూడా, ఇస్మాయిల్కి నేటి వరకు కూడా ఆ సందేహం అలా ఉండిపోయింది. ఇప్పటికి కూడా ఇస్మాయిల్ ఎవరైనా యేసుక్రీస్తుని నమ్ముకుంటే చంపేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఎందుకంటే దానికి మార్గం తెలిసిన వాడు అపోస్తలుడు పౌలు. మన మతం గొప్పది, మన కులం గొప్పది, మన జాతి గొప్పది, మనము దేవుని ధర్మశాస్త్రము దేవుడి దగ్గర నుంచి వచ్చింది. ధర్మశాస్త్రం కన్నా మించిందా? ధర్మశాస్త్రం మన గొప్పదా అని వాళ్ళు ఇశ్రాయేలు వాదిస్తూ ఉంటారు. అంతేకాకుండా దేవుడు మాకు తెలుసు, మాకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాం తండ్రికి చెప్పాడు, సుంతి చేయించిన వాళ్ళకే దేవుడును, సుంతి చేయించుకున్న వాళ్ళకే నేను ఆశీర్వదిస్తాను, వాళ్ళే అబ్రహాం సంతానం. మరి ఏళ్ళేంటి? ఈ కులం తక్కువ వాళ్ళేంటి? ఈ జాతి తక్కువ వాళ్ళేంటి? బొమ్మలు ఆరాధించే వాళ్ళేంటి? బొమ్మలు కొలిసే వాళ్ళేంటి? వీళ్ళకి విమోచన ఏంటి? వీళ్ళకి రక్షణ ఏంటి? రోమియో 9 అధ్యాయం 4వ వచనం. వీరు ఇశ్రాయేలీయులు
దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ఇస్రాయేలుకి ఏం తెలుసట? దేవుడు ఆత్మస్వరూపుడు, దేవుడు వస్తాడు, మా పాపాలకు అడుగుతాడు, మా శాప విమోచన చేస్తాడు, మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అనే విశ్వాసం కలిగిన వాళ్ళట. అటువంటి విశ్వాసం కలిగిన ఇశ్రాయేలట. ఇక్కడ చెప్తాడు అపోస్తలుడైన పౌలు గారు, నువ్వు పొరపాటు పడ్డావేమో దేవుణ్ణి అంటాడు ఈ పెద్ద ఆయన. నువ్వు పొరపాటు పడ్డావేమో, మాకు ధర్మశాస్త్రం ఉంది, మాకు నిరీక్షణ ఉంది, మాకు ఆత్మ గురించి తెలుసు, దేవుడు ఎవరో తెలుసు, మేమన్నా బొమ్మలు ఆరాధించామనుకున్నావా? బొమ్మలు పూజించేవాళ్ళమా? లేకపోతే మనుషులు పూజించేవాళ్ళమా? లేకపోతే ప్రవక్తలు పూజించేవాళ్ళమా? మీకేంటో ఎలా మాట్లాడతారు? మేము దేవుడిని పూజిస్తున్నాం. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మా మధ్యకు వస్తానని. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మాకు విమోచన ఇస్తాడని. దేవుడు మాకు వాగ్దానం ఇచ్చాడు, మమ్మల్ని పరలోక రాజ్యం తీసుకెళ్తానని. అదేంటి అలగా జనం గురించి మాట్లాడతారండి? ఆ పనికి మనల గురించి మాట్లాడతారండి? వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో నిరీక్షణ లేదు, దేవుడు తెలియదు, ఆత్మస్వరూపుడైన దేవుడు తెలియదు. వాళ్ళు పరలోక రాజ్యం అటువంటి, వాళ్ళకి విమోచన ఎటువంటి, వాళ్ళు రక్షించబట్టి లేదు. ఆ ముందుకెళ్ళదే వాక్యం. ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాలు దేవుని ఎలా పూజించాలో ధర్మశాస్త్రాన్ని వాళ్ళు అనుసరిస్తూ, దేవుని పూజిస్తూ, దేవుని కనపరుస్తూ మేము ఆయన చేత అంగీకరించబడ్డాం. మా తాతగారికి వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాం గారికి, యుగ యుగాలు తరతరాలు నీ వంశవర్ధులతోని. ఇలా ప్రపంచంలో మేము నలుమూలలా ఉన్నాం. దేవుని యొక్క వాగ్దాన ప్రకారము అబ్రహాం సంతానం ప్రపంచాన్ని రాజులుగా మార్చింది. అబ్రహాం సంతానాన్ని ప్రవక్తలుగా మార్చింది. ప్రవక్తలు మా మధ్యన ఉన్నారు, ప్రధాన యాజకుడు మా మధ్యన ఉన్నాడు, దేవుడు మాతో ఉన్నాడు. ఈ కొత్త దేవుడు ఎవరో మాకు చెప్పాలి. ఇతని వివరం మాకు ఇవ్వాలి, ఇతని వివరం నాకు ఇవ్వాలి. నువ్వు క్రాక్ వచ్చి నీకు బుద్ధి తక్కువైపోయి నువ్వు అందులోకి వెళ్ళావు, అంతేగాని నీవు మరి మన యూదుడివని, నీవు ఎబ్రీ వంశంలో పుట్టావని, నువ్వు ప్రధాన యాజకుడు అని నీకు బుద్ధి లేదా? మేమందరం తలెత్తుకోలేకపోతున్నాం, తల బద్దలైపోతుంది. ఏంటి మతము? ఎందుకు వెళ్ళావో మతంలోకి? ఎందుకు నువ్వు దిగజారావో మతంలోకి? ఎఫెసీయుల 1:6 ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. ఇదిగో అపోస్తలుల పౌలు గారు బోధ చేస్తా చెప్తున్నాడు. ఇది మనం కష్టపడితే, ఇది మనం విజ్ఞాపన చేస్తే, ఇది మనం భక్తిగా ఉంటే, మనం ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే, మనం నీతిమంతులుగా ఉంటే దేవుడు మన దగ్గర రాలి. తప్పట్లు కొట్టండి. దేవుడు మనకి విమోచన ఇవ్వలేదు, ఆమేన్. దేవుడు మనల్ని రక్షించలేదు, ఆమేన్. కేవలం మన పేరు జీవగ్రంథంలో ఉంది కాబట్టి, మనము దేవుని పిల్లలం కాబట్టి, మన పరలోకానికి భూలోకంలో పడిపోయాం కాబట్టి ఆయన ఎత్తుక్కుండా వచ్చి ఆయన దర్శనాన్ని ఇచ్చాడు. ఆయన ఎత్తుక్కుండా వచ్చి మన పాపాలు కడిగాడు. ఆయన ఎత్తుక్కుండా వచ్చి మనకు శాప విమోచన చేశాడు. ఆయన ఎత్తుక్కుండా వచ్చి పరిశుద్ధాత్మనిచ్చి పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఇది ఎవరి వల్ల జరిగింది? ఆయన వల్ల. ఎవరు మనల్ని క్రైస్తవులుగా మార్చింది? ఆయన. ఏ బోధ వల్ల నువ్వు మారలేదు, ఏ కష్టం వల్ల నువ్వు మారలేదు, ఏ వేదన. హాస్పిటల్స్ లేవా? బోలెని హాస్పిటల్స్ ఉన్నాయి. నీ కష్టాలు వస్తే ముక్కోడి దేవతలు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. గొప్ప గొప్ప యాజక బృందం ఉంది. ఏజ్ దగ్గర రావటం ఏంటి? ఆయన చెప్పాడు, నేను తండ్రుల వైపు బిడ్డలను, బిడ్డల వైపు తండ్రులను తిప్పడానికి భూలోకంలోకి వెళ్తున్నాను. ఆయనే వచ్చాడు, ఆయనే మనల్ని పట్టుకున్నాడు, ఆయనే మనల్ని పరిశుద్ధపరిచాడు, ఆయనే మనల్ని విమోచించాడు, ఆయనే దర్శనమిచ్చాడు. ఏసే రక్షకుడని, ఏసే విమోచకుడని, ఏసే ప్రాణప్రియుడని ఆత్మగల వాళ్ళు ప్రతి వాళ్ళు చెప్తున్నారు. ఆయన నా కొరకు పుట్టాడు, ఆయన నా కొరకు శిలువమరణం పొందాడు, ఆయన తిరిగి లేచాడు, నా పాపానికి అడిగాడు, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాడు. ఆయనే నా విమోచకుడు. దీనికి ధర్మశాస్త్రం అవసరం లేదు, దీనికి గొప్ప కులం అవసరం లేదు, దీనికి గొప్ప మతం అవసరం లేదు. దీనికి ఒక ఆయన కావాలి, ఆయన పేరే
యేసు. యేసే ఈ రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. యేసే తన గొర్రెలు పూజిస్తున్నాడు. యేసే పరలోక ద్వారం తెరిచాడు. యేసే తన పిల్లలను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిపోతున్నాడు. మళ్ళీ తిరిగి వాళ్ళు రావట్లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. పరలోక రాజ్యానికి వెళ్తున్నారా? చూద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం ప్రకటన. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైండు అని ఎదురు సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయి. దేవుడు చూస్తారండి. మీకు అపోస్తులు తెలుసు, 12 మంది. వాళ్ళు భూలోకంలోకి వచ్చారు, చేపలు పట్టుకున్నారు. ఇంకా ఒకడు వైద్యం చేస్తున్నాడు, ఒకడు వ్యాపారం చేసిన, రకరకాలుగా మారిపోయారు. వాళ్ళందరినీ దర్శించాడు, వారందరికీ విమోచన ఇచ్చాడు. తిరిగి పరలోక రాజ్యంలోకి వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవునికి సాగిలిపడి అమేన్, దేవుని ముందు సాగిలిపడి అమేన్, మేము పరలోక రాజ్యానికి రావడానికి కారకుడు నువ్వే. మా పాపాలు భరించి, మా శాపాలు భరించి, మా నేత్రాలు తెరిచి, మా ఆత్మజ్యోతిని వెలిగించి, మాకు ఆత్మనిచ్చి తిరిగి పరలోక రాజ్యం తీసుకొచ్చిన వాడు నువ్వే. అంచేత తండ్రి ఎవరిని ప్రేమించాడు? ఆయన పిల్లలను. ఆయన ప్రాణం కన్నా, ఆయన మనుగడ కన్నా, ఆయన మహిమ కన్నా, ఆయన జీవం కన్నా ఆయన పిల్లల మిన్న. ఆయనకి సిగ్గులేదు. ఇదేంటి వ్యభిచారులకు దేవుడు అనిపించుకుంటాం? ఇదేంటి తాగుబోతులకు దేవుడు అనిపించుకుంటాం? ఆయన సిగ్గులేదు. అందుకే ఇశ్రాయేల్ అంటారు, ఆయన పాపులకు దేవుడు, మాకు కాదు, మాకు కదయ్యా, మాకు కాదు. అంచేత తన పిల్లలు ఎంతగా పాడైపోయినా, ఎన్ని విషయాలు నాశనం అయిపోయినా పరిశుద్ధపరచుకుని, పవిత్రపరచుకుని పరలోక రాజ్యం తీసుకెళ్తున్నారు. అందుకు అపోస్తులు పౌలు చెప్తున్నారు, వాళ్ళు నీకు ధర్మశాస్త్ర బోధకుడు కదా, మన ధర్మశాస్త్రం ఎంత గొప్పది, ఎందుకు ఆ కులం తక్కువ మధ్యన, ఆ మతం తక్కువ మధ్యన నువ్వు ఎందుకు వెళ్ళావంటే అపోస్తుల పౌలు చెప్తున్నాడు, నేను వెళ్ళలేదు, నా పేరు శివగ్రంథంలో ఉన్నది. అందుకే రక్షకుడు నా దగ్గరికి వచ్చాడు, నన్ను పరిశుద్ధాత్మతో నింపుకున్నాడు, ఆత్మ నన్ను నడిపిస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. నాకు ఏ కులాలతో పని లేదు, నాకు ఏ మతాలతో పని లేదు, ఏ జాతితో పని లేదు. నేను ఆయన కుమారుడను, నేను ధన్యుడను. నేను ఆయన ఎంతగా అవమానపరిచినా, నేను ఎంతగా ఆయన దూషించినా, ఆయన దేవుడు కాదని చెప్పినా ఆయన నన్ను అంగీకరించాడు. ఎందుకంటే నేను ఆయన కుమారుడు కాబట్టి. నా ప్రియ చెల్లి, నా ప్రీతముడా, క్రైస్తవుడికి ఎవడూ మారలేడు, మారటానికి శక్తి లేదు. క్రైస్తవుడి యొక్క కాన్సెప్ట్ లేకపోతే సిద్ధాంతం ఏంటంటే, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు పరలోక నివాసులు, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు తిరిగి వెళ్ళిపోతున్నారు. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్, ఇది ఆఖరి సమయం. తిరిగి ఈ లోకంలోకి రాము. ఈ లోకంలోకి అనేక శ్రమలు రావచ్చు, అనేక మంది పుడుతూ చనిపోతూ ఉండవచ్చు. శాశ్వతముగా మరణ జనము లేని పవిత్ర రాజ్యములో మనం నిలిచి ఉంటాం. దానికి యజ్ఞమా, యాగమా, క్రతువ, పూజ, తపస్స ఏదీ పనిచేయదు. ఒకటే, సులువు మనం పొందిన ఆయన వచ్చి ఆ పాపరార్థ బలి చెల్లించినప్పుడే తిరిగి పరలోక రాజ్యంలోకి వెళ్తున్నాం. అందుకే యేసు అంటాడు, నేను పుట్టినందుకు కూడా నా పాప పరిహార్థ బలిగా నేను పాపాన్ని పరిహారం చెల్లించుకున్నాను. నా యొక్క రక్తం చేత నా పిల్లల యొక్క పాపాలు కడిగి పరలోక రాజ్యం తీసుకెళ్తున్నాను. వాళ్ళు అవునన్నా కాదన్నా, అంగీకరించినా అంగీకరించపోయినా వారు నా పిల్లలు, వారు నా పిల్లలు, వారు నా పిల్లలు, వారు నా పిల్లలు, వారు నా పిల్లలు. ప్రార్థనండి. కనికరంగల మహారాజా, నీ కొందనాలు. ఈ పవిత్ర సమయంలో మరొకసారి నీ దివ్య దర్శనం మాకు ఇచ్చి, నీ దివ్యస్వరం ద్వారా మేము ఏ విధంగా క్రైస్తవులు మారాము. చాలామందికి మాకు ఇష్టం లేదు, నాకు ఇప్పటికీ ఇష్టం లేదు. ఇష్టం లేకుండానే మనం ఇక్కడ సాధించున్నాం. అయితే మమ్మల్ని ఇష్టపడ్డవాడా,
మమ్మల్ని ప్రేమించిన వాడా? అవును. తండ్రి వెళుతూ బిడ్డని చేత్తో పట్టుకుంటాడు. బిడ్డ చేయి తండ్రి చేయి పట్టుకోవడం, బిడ్డ చేయి తండ్రి పట్టుకుంటాడు. ఈ రోజున పాపలోకంలో పడి పాపిగా మారిపోయిన మా చెయ్యి పట్టుకుని మమ్మల్ని పరిశుద్ధపరుచుకుని మమ్మల్ని పవిత్రపరుచుకుని ఎవరూ ఎక్కలేని నిత్యరాజ్యంలో తీసుకెళ్తున్న అమరేశ్వరుడా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు శోధించాం, ఇంతవరకు అవమానపరిచాం, ఇంతవరకు నువ్వు అయ్యా మాకు అనుమానం, అయ్యా నువ్వు దేవుడు అయితే ఈ అద్భుతాలు ఎందుకు జరగట్లేదు, సూచక్రియలు జరగట్లేదు. ఒకే అద్భుతం, అదే నీకు విమోచన. అటువంటి విమోచన ఇచ్చిన అమరేశ్వరుడా, ఈ కృప చాలును. ఈ యొక్క శాంతి సమాధానంతో లోకయాత్ర ముగించే అదృష్టాన్ని మాకు అందరికీ దయచేయమని నీ ప్రేమ గల దీపాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరలోకమున మా తండ్రి, మీ నామం పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకమున నెరవేరునట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావాల్సిన మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ అపరాధము చేసిన వారు మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్ము సోదరుని ప్రవేశించలేక కీడుని రక్షించండి. ఆమేన్. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రికి కృప, యేసు ప్రభు వారికి దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మకి శక్తి యుగ యుగాలు మనకు తోడై భూమిని జయించి లోకాన్ని జయించి శరీరాన్ని జయించి ఎవరు ఎక్కడ నిత్యరాజ్యంలోకి మనం అందరం కూడా ఎక్కిపోదాము గాక. ఆమేన్. జీవముగా తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియవందనాలు చేస్తున్నాను.